హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే పొద్దునే మా ఫ్రెండ్ వచ్చిందనమాట నన్ను కలవడానికి. సో ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్దామని వెళ్ళాము. అలా ఏఎంబి మాల్ అంతా తిరుగుతుంటే మనకి ఫర్ ఎవర్ 21 మాల్ కనిపించింది అనమాట. సో దీంట్లో 299 సేల్ నడుస్తుందని చెప్పి నేను ఒక రీల్లో చూశాను. సో చూద్దామని వచ్చాము. సో నిజంగానే బయట 299 అని బోర్డు పెట్టేశారు. ఇదంతా క్లియర్ అండ్ సేల్ బోర్డు పెట్టారనమాట. సో లోపలికి వెళ్ళాం, అంతా తిరిగాం, చూసాం అండ్ టాప్స్ కూడా తీసుకున్నాం. సో వాటి రివ్యూస్ ఈ వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ సేల్ అయితే చాలా బాగుంది. బికాస్ 299కి అసలు ఫర్ ఎవర్ 21లో ఎప్పుడు రావు, బట్ ఎప్పుడు వస్తున్నాయి. సో అసలు ఈ షాపింగ్ గొడవలో పడి మర్చిపోయాము ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అని చెప్పి. మేమైతే టైం చూసుకుంటూనే ఉన్నాము, బట్ ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది కదా, సో అది అయిపోయి మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకునే టైంకి వచ్చేద్దాం అనుకున్నాం. బట్ ఆలోపు ఇలా కిందికి వస్తుంటే ఫుడ్ కోర్ట్ పక్కన ఇదంతా ఉందన్నమాట. అసలు ఎంత మంది జాయిన్ అయిపోయినారో ఇక్కడ. మేము కింద ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినేసి వెళ్ళిపోదామని వచ్చేలోపు మ్యాచ్ చూడగానే అలానే ఆగిపోయాం అనమాట. అసలు అరుపులు కేకలు భలే ఉంది. అండ్ ఇది మనమే అనమాట. సో చాలా బాగుంది అందరితో కలిసి చూసినప్పుడు. సో అందరూ ఇండియా ఇండియా అని అంటున్నారు. అండ్ హియర్ ఈజ్ అ మూమెంట్. క్రేజీ క్రౌడ్, అసలు చాలా ఎంజాయ్ చేసాం ఆ క్రౌడ్లో అయితే. ఇంకెలాగో ఇండియా విన్ అయిపోయింది కదా అని చెప్పి మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇలానే రిటర్న్ అయ్యే ముందు ఇంకా ఫుడ్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎలాగో ఇండియా కూడా విన్ అయిపోయింది కదా, ఫుడ్ పార్టీ చేసుకుందామని ఇక్కడ దారిలో వస్తుంటే సిస్టర్ శ్రీలక్ష్మి రెస్టారెంట్ ఉంటుంది కదా, సో అందులోకి వచ్చామన్నమాట. సో నాకైతే దీంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా ఇష్టం. ఇంకెలాగో సండే కదా అని ఒక 3 ఐటమ్స్ తీసుకున్నాము. సో అన్నీ ఉంటాయి, ప్రాన్స్, చికెన్, మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయి. అండ్ పక్కనే హలీం కూడా ఉంది. కానీ ఈరోజు ఎందుకు ఇంకా అదంతా తినే మూడ్ లేదు. సో ఇదైతే తీసుకొని వెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోయాం. సో మేము ఇలా 3 వెరైటీస్ తీసుకున్నాం. అండ్ ఈరోజు మొత్తంలో మేము చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అది వెళ్ళే ముందు ఈ రైస్ ఆల్రెడీ కడిగేసి నానబెట్టేసి ఉంచామన్నమాట. సో రెడీ టు కుక్. ఇది అలా ఇండక్షన్ మీద పెట్టేసి ఆన్ చేసేసి ఇంకా అది కుక్ అవ్వగానే వేడిగా తినేయడమే. సో ఎలాగో మన ఇండియా కూడా విన్ అయిపోయింది కాబట్టి ఇదే మన ఫుడ్ పార్టీ అన్నమాట. సో ఇలా పెట్టేసి డన్. రైట్, 10 minutes తర్వాత రైస్ కుక్ అయిపోయింది. సో ఇది తీసుకొని ఇంకా వడ్డించేసుకోవడమే మనం. సో ఈ ప్లాస్టర్ అయితే చాలా టైట్గా వేసాడు, అస్సలు వెళ్ళలేదు. చాలా సేపటి తర్వాత ఓపెన్ అయింది అనమాట ఇలాగా. సో 3 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్కటి చూపిస్తాను జస్ట్. సో ఫస్ట్ ఇదైతే మటన్ కర్రీ అనమాట. చాలా బాగుంది, బట్ ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది అనిపించింది. బట్ స్పైస్ అయితే కరెక్ట్గా ఉంటుంది వీళ్ళ దాంట్లో. సో ఇది ఇలా ఉండింది అనమాట, గ్రేవీగా. అండ్ ఇది వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అనమాట. చాలా బాగుంది. ఇదైతే కరెక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. స్పైస్ మాత్రం అద్దరిపోయింది అసలు. అండ్ లాస్ట్ వచ్చేసి నా ఫేవరెట్, నాకు తెలియదు మీలో ఎంతమందికి ఇష్టమో, సో నాకైతే ఫిష్ పుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది మన ఫిష్ పుల్స్. నిజంగా క్రేజీ ఉండే టేస్ట్ అయితే అసలు. ఫిష్ మాత్రం భలే ఉంది. అసలు ముళ్ళులు కూడా అసలు ఎక్కువ ఏం లేవు. అది ఏం ఫిష్ నాకైతే ఐడియా లేదు, కానీ బాగుంది. ఆయిల్ కొంచెం ఎక్కువైంది అఫ్కోర్స్ దీంట్లో కూడా, బట్ అంటే పైనకు వచ్చేసింది ఆయిల్, కానీ కరెక్ట్గానే ఉందన్నమాట. హాయ్ గైస్, సో వీడియో నచ్చిందా? అండ్ ఇండియా విన్ అయిపోయింది, ఎస్. అండ్ వీడియోలో చూపించినట్టుగానే మేము అసలు న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్ ఉందనుకో మేము ఈవినింగ్లోకి వచ్చేద్దాం అనుకున్నాం. బట్ అలా ఇంకా ఫ్రెండ్స్తో కలిస్తే తెలిసిందే కదా. సో వెళ్ళి ఫర్ ఎవర్ 21లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి మేము రీసెంట్గా ఒక రీల్ చూసామన్నమాట. సో దాన్ని చూసుకొని సరే వెళ్దాం ఒకసారి అని చెప్పి ఏఎంబి దగ్గర ఉన్న ఫర్ ఎవర్ 21 మాల్కి అయితే మేము వెళ్ళిపోయినాము. బట్ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫర్ ఎవర్ 21లో బట్టలు అస్సలు నచ్చవు అనమాట. నేను ఒక్కసారి వెళ్ళిన ముందు లైక్ ఏఎంబి మాల్ చూస్తున్నప్పుడు నాకు బయట నుంచి ఒక్క డ్రెస్ బాగా నచ్చింది అనమాట. కొంచెం బాగుంది అది. సో సరే చూద్దామని చెప్పి వెళ్తే దాన్ని జస్ట్ అది ఒక 1 piece అనమాట. ఇక్కడ దాకా మనం అప్పుడప్పుడు వేసుకుంటాం కదా, సో అది నేను చూశాను. అదొక్క డ్రెస్ నాకు 2500 ఏమో పెట్టాడు అక్కడ. బట్
టోటలీ నాట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. అంటే క్లాత్ అదంతా మనం చూస్తాం కరెక్టే, బాగానే ఉంది, బట్ మరీ 2500 అంత అయితే లేదు. ఎందుకంటే చిన్న ఒక 1 పీస్ డ్రెస్, అది జస్ట్ మ్యాక్సీ డ్రెస్ కూడా కాదు కాబట్టి. దాని తర్వాత నేను ఇంకెప్పుడు ఫరెవర్ 21లోకి అసలు వెళ్ళలేదు. అంటే నేను అందులో క్లాత్స్ అన్ని చూశాను, మన టైప్ కొంచెం కాదనమాట. అంటే ఇంకా కొంచెం చాలామంది వేసుకుంటారు కదా, సో నాకు అలవాట్లేదు కాబట్టి నేను అది వేసుకోలేదు. సో తర్వాత ఇంకా ఫరెవర్ 21కి అసలు ఎప్పుడూ వెళ్ళలేదు. బట్ రీసెంట్గా రీల్లో చూసాను నేను, ఫరెవర్ 21 ఎత్తేస్తున్నారు మొత్తానికి. కానీ ఆబ్వియస్లీ అది ఎత్తేయాల్సిందే. ఇంత పీస్లకి ఇంతో పీస్ ఉంటుంది, ఇంతో షార్ట్ పీస్ ఉంటుంది. 2500, 3000, 4000 పెట్టేశారు ఒక్కదానికి. సో ఎవరు కొంటారు? మరీ డబ్బులు ఎక్కువ అయ్యి అసలు ఏం చేయాలో తెలియని వాళ్ళు తప్పితే నాకు తెలిసి అయితే ఎవరు కొనరు. బట్ రీల్ చూసాము ఏంటంటే అదే మొత్తం ఇండియా వైడ్గా ఫరెవర్ 21 షాప్స్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయో అన్నీ ఎత్తేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఉన్న స్టాక్ అంతా ఇచ్చేయడం కోసం క్లియరెన్స్ సేల్ లాగా మీరు ఏది కొన్నా కూడా 299 రూపీస్కి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక రీల్ వచ్చింది. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు, ఎందుకంటే ఫరెవర్ 21లో ప్రైజెస్ అసలు ఫరెవర్ ఉంటాయి అనమాట. ఎంత ఉంటాయంటే చిన్న చిన్న టాప్స్ కూడా 3000, 4000, 5000 ఉంటాయి అనమాట. అసలు వర్తే కాదు అనిపిస్తుంది. కాబట్టి నేను నమ్మలేదు. బట్ నాకు కంటిన్యూస్గా ఒక 4 రీల్స్ వచ్చాయన్నమాట. సో అని చెప్పి అది కూడా మన ఏఎంబి మాల్, అని మాకు ఏఎంబి మాల్ చాలా దగ్గర ఉంటుంది ఇక్కడ నుంచి. సో అప్పుడు మేము ఇంకా బయటికి వెళ్ళినప్పుడు సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఏఎంబి మాల్కి అని వెళ్ళేసామన్నమాట. అండ్ వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ ఆ ఆఫర్ అయితే నిజమే. మేము షాప్ ఎంట్రెన్స్లో మీకు వీడియో పెట్టాను కదా, సో ఎంట్రెన్స్లోనే వాళ్ళు క్లియరెన్స్ సేల్ 299, ఏది కొన్నా సరే మీకు 299 అని చెప్పేసి వాళ్ళు పెట్టేశారు అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత సీరియస్లీ అమీర్పేట్ కన్నా ఘోరంగా అయిపోయింది ఆ ప్లేస్. అంటే ఎక్కడ చూడు చెప్పులు, మొత్తం ఫుట్వేర్ అంతా కింద పడిపోయింది, తొక్కి దాన్ని మొత్తం. అంటే ఏం చెప్తున్నానంటే మొత్తం క్లియరెన్స్ సేల్ అంతా క్లియర్ అయిపోయింది, అసలు ఏం లేవు దాంట్లో తీసుకోవడానికి. నేను ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి అది ఏరి తిరిగి ఇదేంటి జస్ట్ ఈ 3 టాప్స్ తీసుకున్నాను. మొత్తం తిరిగితే నాకు ఇవి 3 తప్ప ఇవి కూడా అంతేం నచ్చలేదు. కానీ సరే వెళ్ళాం కదా అని చెప్పి ఫరెవర్ 21లో ఒకటి తీసుకున్నట్టు ఉంటుంది కదా, మనం ఎలాగో ఎప్పుడు తీసుకోమని చెప్పి తీసుకున్నాను. సో ఈ 3 మాత్రమే నేను తీసుకున్నాను. సో సేమ్ 299. ఎంత తిరిగినా కూడా నాకు అసలు ఏది నచ్చలేదు. అంటే నేను కుర్తాస్ మాత్రమే వేస్తాను, వెస్ట్రన్ వేర్ వేయనని కాదు, నేను వెస్ట్రన్ వేర్ కూడా వేసుకుంటాను, కానీ నీట్గా మంచిగా కనిపించాలి. సో అలాంటి వాటి కోసం నేను వెతికినాను. ఇంకా పోనీ ఏదైనా షార్ట్ డ్రెస్సెస్ కానీ ఇంకేమైనా ఉన్నాయేమో చూసి సో మొత్తం అయిపోయింది చెప్పాలంటే. సో ఫరెవర్ 21లో ఒక్కొక్క టాప్ 2000, 3000 కన్నా తక్కువ అసలు ఏది ఉండదు. మ్యాక్సిమం చిన్న షార్ట్ తీసుకోవాలన్నా 1200, 1500 అయితే పక్కా వేస్తారు, కాబట్టి ఎవరు వెళ్ళరు. సో అలాంటి ప్రోడక్ట్స్ని 299కి ఇస్తున్నారంటే ఖచ్చితంగా మన వాళ్ళంతా వెళ్తారు కదా. సో కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళు ఇంకా ఏఎంబికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళంతా ఆల్రెడీ తీసేసుకున్నారు. సో ఇప్పుడు మనం కొత్తగా వెళ్ళి తీసుకోవడానికి అక్కడ ఏమీ లేదు. సో మీరు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా నేనైతే ముందే చెప్తున్నాను. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ మీరు ఇంకా వెళ్ళి చూడకండి. ఏఎంబిలో ఉన్న ఫరెవర్ 21లో మాత్రం స్టాక్ అంతా అయిపోయింది, అసలు ఏం లేదు. అసలు మీరు వెతికి తీసుకున్నా కూడా ఏం లేదు. నేను ప్రతి కబోర్డ్ని వెతికి చూశాను, టాప్ టు బాటమ్ అన్నీ చూశాను, ఏమున్నాయి ఏంటి అసలు నాకు ఏది నచ్చలేదు. హుడీస్ కానీ ప్యాంట్స్ కానీ అసలు ఏది లేదు. 299కి వర్త్ అనేలాగా అయితే ఏది లేదు. చిన్న షార్ట్స్, కర్చీఫ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి 299కి మనం ఎందుకు కొంటాం చెప్పండి, మనకి తక్కువలో కూడా దొరికేస్తాయి. సో నేను అది తీసుకోలేదు. సో నాకు 3 టాప్స్ నచ్చినాయి, అవి మాత్రం నేను తీసుకున్నాను. అండ్ మీ ఏఎంబిలో కాకుండా ఇంకెక్కడైనా మీకు ఫరెవర్ 21 మీ ప్లేస్కి దగ్గరలో ఉన్న మీకు ఫరెవర్ 21 షాప్ తెలిసి ఉంటే కనుక మీరు వెళ్ళి చూడండి కంపల్సరీ. ఎందుకంటే ఫరెవర్ 21లో 299కి అయితే అసలు ఆ జీవితంలో వాడు ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెట్టాడు కాబట్టి మీరు వెళ్ళి చూడొచ్చు. ఏఎంబిలో మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి, అక్కడ అంతా స్టాక్ అయిపోయింది. ఓకే, సో ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా. సో నేను తీసుకున్న టాప్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని ఒరిజినల్ కాస్ట్ చూపిస్తాను. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి దీనికి వాళ్ళు పెట్టింది అయితే 1299 రూపీస్ అన్నమాట. ఇది రివర్స్లో వస్తుంది అనుకుంటా కెమెరాలో. సో 1299 రూపీస్. ఇది నాకు ఆబ్వియస్లీ ఆఫర్లో 299 రూపీస్కి వచ్చింది. ఇది వేసుకుంటానో లేదా అనేది నాకైతే అసలు తెలీదు, ప్రస్తుతానికైతే నేను తీసుకున్నాను. సో ఇలా ఉందన్నమాట టాప్. ఓకే, నేను లేచి చూపించలేను ఇప్పుడు, నేను చాలా అలసిపోయాను పొద్దున్న నుంచి. సో
ఇది ఒక టాప్ అనమాట, బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇది ఒకటి బాగానే ఉంది అనిపించింది. ఇది నాకు చాలా తీసుకున్నాను, 299 కాబట్టి ఓకేలే అనిపించి తీసుకున్నాను. ఇది ఒకటి. ఇంకొకటి ఇది అసలు వేసుకుంటానో లేదో నాకే తెలియదు నిజంగా, జస్ట్ తీసేసుకున్నాను అంతే. ఇది వచ్చేసి హుడీయే, కానీ దీనికి హ్యాండ్స్ లేవు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ హుడీ కాబట్టి నేను వేసుకుంటానో లేదో నాకైతే తెలియదు. సో చూద్దాం అని చెప్పి తీసుకున్నాను. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి నాకు నవ్వొస్తుంది నిజంగా ఈ ప్రైజెస్ చూస్తుంటే. సో 1199 అంటే 1200. ఇది కూడా 1200 అనమాట. మనకి 299కి వచ్చేసి. యాక్చువల్గా 1200 అని చెప్పి వాడు పెట్టుకున్నా కాస్ట్. నేనైతే 1299కి ఏ బ్రాండ్ 1299కి అయితే దీన్ని అసలు కొనం ముందు. ఓకే, సో సేమ్ ఇలా క్యాప్ వచ్చింది అండ్ కలర్ నచ్చింది. సో ఇలా ఉంది. దీనికి కింద పాకెట్స్ వచ్చినాయి, వేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ ఓకే ఒక మైనస్ ఏంటంటే దీనికి హ్యాండ్స్ లేవు అనమాట. సో నేను ఏమనుకున్నానంటే లోపల ఏదైనా టీషర్ట్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ వేసుకున్నప్పుడు మేబీ వేసుకుంటానేమో తీసుకున్నాను. సో యా, ఇది 1200, 299కి వచ్చిందంటే నేను 900 వరకు సేవ్ చేసినట్టే కదా. బట్ ఇది వేసుకుంటానో లేదో తెలియదు. ఇంకొకటి నేను తీసుకున్నాను, జస్ట్ ఇది అసలు యూజ్ అవుతుందో లేదో నాకు ఏం తెలీదు, 299కి వస్తుంది కాబట్టి నేను తీసేసుకున్నాను. ఇది రెయిన్ కోట్ అనమాట. అంటే అఫ్ కోర్స్ ఇది ఎండాకాలం అయినప్పటికీ నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజనే కాబట్టి ఆఫీస్కి దానికి వేసుకెళ్ళడానికి పెద్ద పెద్ద రెయిన్ కోట్స్ నాకు అసలు వేసుకోబుద్ది కాదు. ఎందుకంటే నాకు వర్షాకాలంలో అఫ్కోర్స్ నాకనే కదా చాలా మందికి వర్షం పడుతుంది కానీ వేడి కూడా చాలా అవుతుంది. సో నేను వులెన్ స్వెటర్ లోపల ఉండి బయట రెయిన్ కోట్ ఉన్న కైండ్ ఆఫ్ రెయిన్ కోట్స్ వేసుకొని ఉండలేను. ఇది చాలా లైట్ వెయిట్ రెయిన్ కోట్ అనిపించింది నాకు విత్ క్యాప్. దీనికి ఇలా క్యాప్ వచ్చింది. సో దీనికి ఇలా క్యాప్ వచ్చింది అండ్ సో కలర్ కాంబినేషన్ బొక్క అసలు ఏం లేదు, బట్ ఇలా వచ్చింది ఒక రెయిన్ కోట్. సో చాలా లైట్ వెయిట్ ఉంది, అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, లైక్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీగా వేసేసుకోవచ్చు కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్, దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ఓకే దీనికైతే ట్యాగ్ లేదు, అయితే మనకు 299 వేసాడు కాబట్టి నాకు తెలియదు. సో యా, ఇది ఇలా అయిందనమాట. ఓకే, సో ఇదాన్ని తీసుకున్నాను 299కి. సో తీసుకున్నాను. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ యూ లైక్ మై వీడియో అండ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికీ తెలుసు నేను బిగినర్ యూట్యూబర్ అయినా కూడా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను పెట్టిన ఇండియా అంటే మేము ఏఎంబీలో ఉన్నప్పుడు రికార్డ్ చేసిన మూమెంట్ అనమాట అది, ఎందుకు పోస్ట్ చేయాలనిపించింది షార్ట్స్ లాగా. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ షార్ట్కి మాత్రం. ఎంతైనా ఇండియా కప్పు కొడితే ఆ మాత్రం రెస్పాన్స్ రావాల్సిందే కదా. సో లైక్ మోర్ దెన్ 400+ వ్యూస్ వరకు వచ్చాయి ఒక్కో షార్ట్కి. సో చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ మై వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్